నమస్కారము. 2026 జనవరి 16వ తారీఖున సంక్రాంతి పండగల సెలవుల సందర్భంగా మేము మిత్రులతో కలిసి విశాఖపట్నం వెళ్ళాము. విశాఖపట్నంలో చూడదగ్గ అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కైలాసగిరి, అంతేకాకుండా బీచెస్, తర్వాత షిప్ యార్డ్ ఉన్నాయి. దాంతోపాటు విజ్ఞానపరమైనటువంటి అంశాలని కూడా అక్కడ పరిశీలించవచ్చు. ముఖ్యంగా కురుసుర అనేటువంటి ఒక సబ్మెరైన్ని ఆర్కే బీచ్లో, రామకృష్ణ బీచ్లో తెచ్చిపెట్టించారు. దాన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. ఒక సబ్మెరైన్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి విద్యార్థులకు బాగా ఉపయోగకరమైంది. ఇది మీరు చూస్తున్నది రామకృష్ణ బీచ్. సాయంత్రం పూట ఇది ఇక్కడే ఈ కురుసుర అనేటువంటి ఈ సబ్మెరైన్ని తెచ్చి ఉంచారు. ఇది దాదాపు మన భారత నేవీకి 31 సంవత్సరాలు తన సర్వీసును అందించిన తర్వాత వాస్తవంగా అది దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోవడం కానీ, లేదా మారిన టెక్నాలజీలకు అనుకూలంగా లేకపోవడంతోనూ దాన్ని తీసుకొచ్చి మ్యూజియంగా మనకు అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా విద్యాపరమైనటువంటి అంశాల మీద విషయాల్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులకి బాగా ఉపయోగపడే సైంటిఫిక్ మ్యూజియం లాంటిదే ఈ మ్యూజియం. కాబట్టి తప్పనిసరిగా దాని వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఆర్కే బీచ్ నుంచి దూరంగా చూస్తే మనకు అలా పోర్టుకు వస్తున్నటువంటి షిప్లు కనబడతాయి. పూర్తిగా బాగా ఫాగ్ ఫామ్ అవుతున్నందువల్ల షిప్పులు అలా జూమ్ చేసినవి కాబట్టి అలా అస్పష్టంగా కనబడుతున్నది. ఈ కురుసుర మ్యూజియంలోకి 100 రూపాయల టికెట్ ఉంది. మేము 4 వ్యక్తులుగా వెళ్ళాం కాబట్టి 400 పే చేసి మ్యూజియంకి వెళ్ళాము. ఇదే మీరు చూస్తున్నటువంటి కురుసుర అనేటువంటి సబ్మెరైన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీరు సుస్పష్టంగా వాటిని జూమ్ చేసైనా మీరు చూస్తే అక్కడ చాలా సమాచారం మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నది ఈ కురుసుర అనేటువంటి సబ్మెరైన్ మ్యూజియం చుట్టానికి ఒక్కొక్కళ్ళకి 100 రూపాయలు. మేము 4 వెళ్ళాం కాబట్టి 400 పే చేసాము. ఇది దీని యొక్క ఔటర్ లుక్. అంటే సన్నగా పొడవుగా ఉంటుంది. వెడల్పు దాదాపు 8 మీటర్లు, పొడవు 91 మీటర్లు. దాదాపు చూడండి ఎంత లెంగ్త్ ఉందో. అలా సబ్మెరైన్ వెంట నడుచుకుంటూ వెళ్తే అక్కడ స్టేర్ కేస్ ఉంది, మెట్లు. దాని ద్వారా ఎక్కి సబ్మెరైన్లోకి ప్రవేశించాము. ఇది ఈ విధంగా సబ్మెరైన్లోకి ప్రవేశించే ముందర బయట సముద్ర వ్యూ ఇలా ఉంటుంది. నిజంగా కూడా విద్యార్థులు ఈ నూతనమైన టెక్నాలజీని గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ చాలా సమాచారమే ఉంది. చాలా ఎక్కువ సమాచారం మీరు ఇక్కడ గ్యాదర్ చేయవచ్చు. మోడర్న్ టెక్నాలజీ, సైన్స్ ఎలా అభివృద్ధి చెందింది కొంత మటుకు మీరు ఇక్కడ అంచనా వేయవచ్చు. ముఖ్యంగా మెరైన్ ఇంజనీరింగ్ చేసేటువంటి విద్యార్థులకి బాగా ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఈ వీడియోని చిత్రీకరించాను. నాకు అవకాశం ఉన్నంత మేరకు మీకు లోపలి విషయాలు చూపించాను. ఇది లోపలికి వెళ్ళగానే కంపార్ట్మెంట్ 1, అంటే లోపల దాదాపు 7 నుంచి 8 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే ది కంపార్ట్మెంట్ 1 చూడండి. పైన గ్రీన్గా కనబడుతున్నది ఒకటి ఉంది. దాని ద్వారా టర్పిడోస్ లేదా వాళ్ళు బ్యాలిస్టిక్ మిసైల్స్ని అక్కడ సెట్ చేస్తారు. అంటే ఈ సబ్మెరైన్కి 2 వైపులు ఉంటుంది, ముందు వైపు వెనక వైపు. ముందు వైపున కుడివైపున 3, ఎడం వైపున 3. అలానే బ్యాక్ సైడ్ కూడా కుడివైపున 3, ఎడం వైపున 3. అంటే దాదాపు 12 టర్పిడోస్ని లోడ్ చేసి ఉంచుతారు అవసరానికి తగ్గట్టు వాడుకోవడానికి. ఇది కంపార్ట్మెంట్ 1. అలానే దాని కిందికి కూడా మనం వెళ్ళచ్చు. అంటే 2 స్టేర్స్గా ఉంది. ఈ విధంగా లోపల వైపు కూడా చూపించాను. ఈ మిసైల్స్ని సెట్ చేయడానికి ఉండేటువంటి టర్పిడోల్ని పెట్టడానికి అరేంజ్ చేసిన కంపార్ట్మెంట్ 1. ఈ కంపార్ట్మెంట్ 1లోనూ టర్పిడోస్ ఉంటాయి,
చిట్ట చివరి కంపార్ట్మెంట్ అయినటువంటి 7లో కూడా టార్పిడోస్ ఉంటాయి. అంటే ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఒక 6, చిట్ట చివరి కంపార్ట్మెంట్లో ఒక 6 లోడ్ చేయడానికి ఉంటుంది. లోపల అంతా కూడా చాలా పెద్ద మెకానిజం. ఇదిగోండి ఇక్కడ ఏసీ కోసము, అంటే లోపలి వాతావరణాన్ని చల్లపరచడానికి ఏసీ మిషన్ అరేంజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. గతంలో కూడా నీటిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాతావరణాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి కూలింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. ఇవి వాస్తవంగా ఈ సబ్మెరైన్ దాదాపు నీళ్ళల్లోకి 270 మీటర్ల నుంచి 300 మీటర్ల దాకా వెళ్ళడానికి మాత్రమే ఈ నిర్మాణం జరిగింది. అంతకు మించి లోపలికి పోకూడదు. అంతకు మించి కనుక లోపలికి వెళ్తే నీటి పీడనం వల్ల ఇది అదుపుకు పోయి, అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి అంతకన్నా పోకూడదు. ఇది కెప్టెన్ ఉండేటువంటి క్యాబిన్. తను అవసరానికి సంబంధించినటువంటి అఫీషియల్ మెసేజెస్ పంపడానికి కానీ పొందడానికి కానీ ఇక్కడ అరేంజ్మెంట్ ఉంటుంది. ఒక విషయం చెప్పడం మర్చాను. ఈ మ్యూజియంకి సోమవారం నాడు సెలవు, మిగిలిన అన్ని రోజులు పనిచేస్తుంది. సాయంత్రం 2 గంటల నుంచి, అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 దాకా కూడా వర్కింగ్లో ఉంటుంది. సండే మాత్రం మార్నింగ్ కూడా తెరిచి ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని మీరు వినియోగించుకొని దానికి తగ్గట్టుగా మీరు ఈ మ్యూజియానికి రావచ్చు. లేకపోతే మనం మ్యూజియం క్లోజ్ చేసి ఉంటాన్ని చూస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నది సోనార్ సెట్ని ఆపరేట్ చేస్తున్న సోనార్ ఆపరేటర్. ఇతను సబ్మెరైన్కి ఎదురుగ్గా ఏదైనా వస్తువులు ఉన్నాయా, ఇతరులు ఎవరైనా బాంబులు వేయటము లేదా టర్పిడోల్ని ప్రయోగించడం జరిగిందా వంటి విషయాల్ని నీటిలో వచ్చే శబ్ద తరంగాల పరంగా గమనిస్తుంటాడు. బంకర్స్ దాదాపు ఈ సబ్మెరైన్లో 75 మంది స్టాఫ్ ఉంటారట, వేరు వేరు విభాగాలకు సంబంధించి. ఈ విధంగా సోనారు, తర్వాత వెపన్ ఆపరేటర్సు, తర్వాత ఈ వెహికల్ ఆపరేటర్సు, ఇలా అనేక రకాలైనటువంటి సిబ్బంది 75 మంది ఉంటారు. వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఈ గదులను ఉపయోగించుకుంటారు. 3 షిఫ్ట్లలో పనిచేస్తుంటారు. అంటే ప్రతి షిఫ్ట్కి 25 మంది సర్వీస్లో ఉంటారు. లోపల వాళ్ళకు డైనింగ్ రూమ్, అక్కడ వాస్తవంగా చెప్పాలంటే అక్కడే మనుషులు లేరు, కాకపోతే అక్కడ అలా బొమ్మల్ని ఉంచి వాళ్ళు ఎలా ఉండి ఉంటారో మనకు చూపించడానికి అలాంటి అరేంజ్మెంట్ ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఒకసారి వీళ్ళు వాటర్లోకి డైవ్ చేసిన తర్వాత దాదాపు తీరం వైపుకు రాకుండా నెల రోజులు ఉంటారు. కాబట్టి అన్ని సందర్భాలకు కావాల్సినటువంటి ఫుడ్ ఉంచుకోవడము, అలానే వాటర్ స్కేర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు వాటర్ని కూడా చాలా లిమిటెడ్గా వినియోగించుకోవాలా. పైగా ఒకవేళ వినియోగించుకున్న నీరుని కూడా బయటికి పంపించడం కూడా కష్టమవుతుంది. ఇక్కడ ఇది వీళ్ళు ఉపయోగించుకున్నటువంటి డైనింగ్ రూమ్. ఇది దాదాపు 91 మీటర్ల పొడవుతో ఉంది. ఇలాంటి రెస్టింగ్ తీసుకునేటానికి రూమ్స్ చాలా చోట్ల ఉన్నాయి, అక్కడక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే వాళ్లకు స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు బెడ్స్ ఏర్పాటు చేశారు. వాస్తవంగా రైల్లో గనక బెర్త్లో ఉన్నట్టుగా ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ చాలా మెకానిజము, మిషనరీ కనబడుతున్నాయి. చూడండి, కింది వైపు కూడా మరొక అంతస్తు ఉన్నట్టే లోపలికి వెళ్ళొచ్చు. ఇది కంపార్ట్మెంట్ 3. ఈ 3వ కంపార్ట్మెంట్లో ఏమేమి ఉన్నాయి అంటే, ఈ 3వ కంపార్ట్మెంట్లో పైకి వెళ్ళడానికి కూడా ఉంది. చూడండి, ఇక్కడ రాడార్కి సంబంధించినటువంటి పరికరాలు, రాడార్ ఆపరేటర్ ఉండటానికి ఇక్కడ సీటింగ్ అంతా ఉంది. ఇందులో ఏ ఆపరేటర్స్ ఎందుకు ఉపయోగపడుతుందో అది పూర్తిగా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది. ఈ క్రూసర్ అనేటువంటి ఈ సబ్మెరైన్ రష్యాలో 1969లో తయారైంది. రష్యా వాళ్ళు బాల్టిక్ సముద్రం మీదుగా మన దేశానికి 1970లో పంపించారు. దాదాపు 31 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీస్ని మనకిచ్చింది. 2001లో ఇది అవుట్డేట్ అయినందువల్ల దీన్ని మ్యూజియంగా మార్చారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద మ్యూజియం, ముఖ్యంగా సబ్మెరైన్కి సంబంధించి. అలానే ప్రపంచంలో 2వ అతిపెద్ద
సబ్మెరైన్ జలాంతర్గామి యొక్క మ్యూజియం అని చెప్పచ్చు. 1971లో ఇండో పాక్ వార్ అంటే ఇండియాకు పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో దీని సర్వీసుని బాగా ఉపయోగించుకోగలిగాం. ఇందులో ముఖ్యంగా రాడార్ రూము, సోనార్ రూము, కంట్రోల్ రూము, వెపన్ రూము అలా అనేకం ఉంటాయి. జలాంతర్గాములంటే సముద్రం నీటి మట్టానికి దిగువ భాగాన ప్రయాణిస్తూ ఆ యుద్ధానికి అవసరమైన ఆయుధాలని మోసుకెళ్ళేటువంటి వాహకం ఇది. సబ్మెరైన్ ఎప్పుడు కూడా సముద్రంలో నీటి మట్టానికి 250 నుంచి 300 మీటర్ల లోపల వెళ్తుంటుంది. అంటే సముద్రం మీద షిప్పులు ఉంటాయి, అది వేరే విషయం, దాన్ని మీరందరూ చూడగలిగిందే. కానీ వీటి యొక్క రాకని మాత్రం ఎవరూ పసికట్టలేరు, ఎందుకంటే సముద్రం లోపల వెళ్తుంటాయి. వీటికి ముఖ్యంగా సోనార్ సిస్టమ్ అనేది కళ్ళు చెవులు లాంటిది. ఆ నీటి మీద ఏర్పడినటువంటి అలజడుల యొక్క శబ్దాలను వినటానికి సోనార్ సిస్టమ్ అని డెవలప్ చేశారు. ఆ సోనార్ సిస్టమ్ ద్వారా వచ్చే శబ్దాల యొక్క శబ్ద తరంగ దైర్ఘ్యాన్ని బట్టి ఆ శబ్దంలో ఉండేటువంటి పిచ్, వాటికి సంబంధించిన అంశాలని విశ్లేషణ చేసి అది ఏమొస్తున్నది తమ వైపుకు, ఏదైనా లేకుంటే వస్తువు కదలకుండా ఉన్న వస్తువా, తమ షిప్ వైపు లేదా జలాంతర్గామి వైపు వస్తున్నటువంటిది మొత్తం చెప్పగలరు. చెప్పి క్రూని అలర్ట్ చేసి తగు నిర్ణయాలను తీసుకునే అవకాశాన్ని ఇస్తారు. నీటి లోపల ప్రయాణిస్తున్నది కాబట్టి వీళ్ళు నీటి తలం మీద ఉండేటువంటి వస్తువులని చూడాలంటే ఈ జలాంతర్గామిని కొంచెం పైకి తీసుకొచ్చి నీటి తలాన్ని దాటి పైకి రాకూడదు. ఎందుకంటే నీటి తలం దాటి కనుక పైకి వచ్చిందంటే శత్రువులు దీన్ని టార్గెట్ చేసి ధ్వంసం చేసే అవకాశం ఉంది. కాబట్టి పెరిస్కోప్ లాంటి పరికరాలను ఉపయోగించి నీటి తలం మీద ఏమైనా వస్తువులు ఉన్నాయా చూస్తారు. దానికి సంబంధించినటువంటి మెకానిజం కూడా ఇక్కడ ఉంది. ఈ జలాంతర్గామి సముద్రంలో ఎంత ఎత్తులో పోవాలి, 50 మీటర్ల ఎత్తులో పోవాలన్నా 200 మీటర్ల లోతులో పోవాలన్నా అనేటువంటిది కెప్టెన్ సోనోగ్రాఫ్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఆపరేటర్ వాళ్ళు నిర్ణయిస్తారు. ఏదేమైనా దీనికి కెప్టెన్ యొక్క మాటలకు లోబడి అందరూ పనిచేయవలసి ఉంటుంది. పబ్లిక్ కూడా చాలా ఆసక్తితో వచ్చి చూస్తున్నారు, ప్రతి విషయం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా రెస్ట్ తీసుకోవడానికి బెర్త్ లాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే మనము ఫ్రీగా లోపలికి వెళ్ళి చూడటానికి మధ్యలో ఉండేటువంటి కొన్ని మెకానిజమ్స్ లేదా మిషనరీ తొలగించారు అని చెప్పారు. లేకపోతే ఇంకాస్త కంజెస్టెడ్గా ఇరుగ్గానే ఉంటుంది, మనం ఫ్రీగా మూవ్ కాలేము. ఇక్కడ ఉండేటువంటి ప్రతి వస్తువుకు కూడా చాలా సైంటిఫిక్ ఇంపార్టెన్స్ ఉంది. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు లేదా వ్యక్తులు పోయి అక్కడ పరిశీలించవచ్చు. లేదా దీనికి సంబంధించి మ్యూజియంకి సంబంధించి క్యూరేటర్ అని ఉంటారు, అంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసినటువంటి మెరైన్ ఆఫీసర్, అతన్ని అడిగి ఏ వస్తువు ఎందుకు ఉపయోగిస్తారు, ఎక్కడ ఏముంది మనం తెలుసుకోవచ్చు. ఇలా సబ్మెరైన్ లేదా జలాంతర్గామిలో ముందు నుంచి ప్రయాణించుకుంటూ దాదాపు 6 కంపార్ట్మెంట్లు దాటి 7వ కంపార్ట్మెంట్లోకి వస్తున్నాము. ఈ సబ్మెరైన్ యొక్క పొడవు 91.1 మీటర్లు. ఇది చిట్ట చివరి కంపార్ట్మెంట్ కాబట్టి బ్యాక్ సైడ్ ప్రయోగించడానికి అవసరమైన టర్పిడోస్ని లోడ్ చేయడానికి లేదా బ్యాలిస్టిక్ మిసైల్ని లోడ్ చేయడానికి ఉన్నటువంటి అరేంజ్మెంట్. ఇక్కడ కూడా కుడి వైపున 3, ఎడమ వైపున 3, 6 అరేంజ్ చేయొచ్చు. వీటిలో అవసరమైతే అణుధార్మిక పదార్థాలతో నిండినటువంటి మిసైల్ని కూడా ప్రయోగించడానికి తగ్గ అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. చూడండి, కంపార్ట్మెంట్ సంఖ్య 7 అని కూడా పైన వేస్తున్నాడు. ఈ లోపల వైపు చూడటానికి లేదా చూపడానికి కొంచెం ప్రయత్నించాను నేను, ఎందుకంటే లోపలికి పోనివ్వడం లేదు. అది ఒకవైపు, అంటే జలాంతర్గామికి చివరి వైపుకి వచ్చేసాం. ఈ జలాంతర్గాములు ఏ వైపుకైనా ప్రయాణిస్తాయి, ముందుకైనా ప్రయాణిస్తాయి, వెనక్కైనా ప్రయాణిస్తాయి. ఇలా జలాంతర్గాములోంచి చూసుకుంటూ బయటికి వచ్చిన తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతున్నది. ఇక్కడ
మీరు ఈ సబ్మెరైన్లో ఉపయోగించే కొన్ని వస్తువుల్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇదిగోండి చూడండి, చాలా చాలా వాస్తవంగా చెప్పాలంటే అంత ఇనప ముద్ద లాంటిదే, చాలా భయంకరమైన బరువు. మరి ఎలా మెయింటైన్ చేస్తారో కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ చేపకు మొప్పల్లాగా ఉన్నాయి చూడండి, దీన్ని మార్చడం ద్వారా సబ్మెరైన్ని పైకి కిందికి తేగలరు. అలానే ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ టర్బైన్ లేదా ఫ్యాన్ చూచారా, ఈ ఫ్యాన్ని గట్టిగా తిప్పడం ద్వారా సబ్మెరైన్ ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఉండేటువంటి ఇది కూడా మనము దిశని మార్చడానికి ఉపయోగపడేటువంటి అమరిక. దీన్ని కుడివైపుకు ఎడం వైపుకు తిప్పడం ద్వారా వాళ్ళు అనుకున్న దిశలో సబ్మెరైన్ని ప్రయాణింపజేయవచ్చు. పూర్తిగా సబ్మెరైన్ వెనక్కి వస్తే నిట్ట నిలువుగా చూస్తున్నది. వెడల్పు 8 మీటర్లు, పొడవు దాదాపు 91 మీటర్ల పొడవు ఉందని చెప్తున్నారు. ఇక్కడ హై ప్రెషర్ ఎయిర్ బాటిల్స్ ఉన్నాయి. ఇవి దాదాపు ప్రతి స్క్వేర్ సెంటీమీటర్కి దాదాపు 20 లీటర్ల గ్యాస్తో ప్రెషర్తో ఉంటుంది. ఈ దాదాపు 54 బాటిల్స్ ఉంటాయట. అవసరమైతే ఈ గ్యాస్ను ఉపయోగించి మెసైల్స్ని ముందుకు పంపించడానికి ఉపయోగిస్తారు. ఇదే సోనార్ సిస్టమ్. ఈ విధంగా ఉండేటువంటి సోనార్ సిస్టమ్ ద్వారా నీటిలో వస్తున్నటువంటి తరంగాల్ని గమనించి సోనాగ్రాఫ్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఆపరేటర్కి సమాచారాన్ని తెలియజేస్తుంటుంది. ఇలా అనేక వింతలు విడ్డూరాలతో కలిగేటువంటి సైన్స్ విషయాలు తెలుసుకొని ఒక ఆనందంతో బయటికి రాగలిగాం. వాస్తవంగా మీకు అక్కడికి వెళ్ళే అవకాశం వస్తే తప్పనిసరిగా ఈ మ్యూజియంని చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.